హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మన లంచ్ ప్లానింగ్లో పప్పు తోటకూర అండి, దీంతోపాటు పుల్కా, ఇంకా తోటకూరతో పకోడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీంతోపాటు సలాడ్ కూడా పెట్టుకున్నాము. ఇంకా బ్రేక్ఫాస్ట్, ఇవన్నీ కూడా చక్కగా ఒక గంటలో మనకి చక్కగా పూర్తయిపోతాయండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. గంట నుంచి గంటన్నరలో మొత్తం ప్యాకింగ్ కూడా, మనం లంచ్ ప్యాకింగ్ కూడా చేసేయచ్చండి. అంత ఫాస్ట్గా అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తోటకూరని అయితే ముందు రోజే శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసి పెట్టేసుకోవచ్చు, లేదా మార్నింగ్ కట్ చేసుకొని ఇలా ఆయిల్ ఏమి వేయకుండా మగ్గ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు అండి. లోగా మనం ఆయిల్ పెట్టేసుకుందామండి. ఇంతలో దీంతో మనకి మజ్జిగ చారు కూడా చేసుకుంటున్నాము. మజ్జిగ చారు తాలింపు అయితే చాలా సింపుల్గా 5 నిమిషాల్లో ఈజీగా అయిపోతుందండి. అదే తాలింపు కూడా వేసేసుకున్నాము. సో ఇప్పుడు ఈ తోటకూర అయితే పూర్తిగా చల్లారిపోయిందండి. ఈ గ్యాప్లోనే చక్కగా మనం త్వరగా చల్లారడం కోసం టబ్లో వాటర్ పెట్టుకుని దీని మీద డిష్ పెట్టేసినా కూడా చాలా ఫాస్ట్గా చల్లారిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్నది 1 కప్పు తోటకూర అయితే అది మొత్తం అంతా మగ్గబెట్టిన తర్వాత దానికి 2 కప్పుల వరకు మనము శనగపిండి తీసుకొని ఇందులో వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. దీంతోపాటు ఇందులోకి కొంచెం కరివేపాకు, ఇంకా వెల్లుల్లిపాయలండి, ఇలా కొంచెము దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఇందులోకి వేసుకొని, ఇందులో కొన్ని పల్లీలు కూడా వేసుకొని, ఇందులో ఇలా పల్లీలు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి ఈ తోటకూర పకోడీ. సో ఈలోగా మనం ఈ మజ్జిగ చారులో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులో కరెక్ట్గా రుచికి సరిపడేట్టుగా కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఈ తోటకూర పకోడీలోకి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుందామండి. ఇది మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సింది, తోటకూర పకోడీలో మనం మిక్స్ చేస్తున్నప్పుడు మనకి తడి అనేది తగలకూడదండి. కొంచెం పొడి పొడిగా ఉండాలి. చేతికి మనం మిక్స్ చేస్తున్నప్పుడే అది కొంచెం మనకి తడి ఉండకుండా పొడిగా ఉండాలండి. అలా ఉన్నప్పుడే క్రిస్పీగా పకోడీ చాలా బాగుంటుంది. ఇందులో కావాలంటే మీరు కొంచెం బియ్యం పిండి కూడా మిక్స్ చేసుకోవచ్చండి. బియ్యం పిండి వేసుకున్నా కూడా కొంచెం క్రిస్పీనెస్ ఎక్కువగా ఉండి లాంగ్ పీరియడ్ కూడా కొంచెం అలా క్రిస్పీగా ఉంటాయండి అవి. సో ఇలా వేసుకున్నవి అయితే ఒక రోజులోనే తినేవలసి ఉంటుంది. క్రిస్పీనెస్ తగ్గిపోతుంది తర్వాత. సో ఇంతేనండి. ఇలా మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకుందాం చక్కగా ఆయిల్లో వేసుకొని. చాలా చక్కగా లంచ్కి ఇది మంచి ప్లానింగ్ అండి. దీంతోపాటు సాంబారు, ఏదైనా రసము, ఏదైనా ఉలవచారు ఇలాంటివి పెట్టేసుకుని కూడా చక్కగా ఇలా పకోడీ వేసేసుకుంటే ఈజీగా మంచి ఫైబర్ మనకి చక్కగా అందుతుందండి. ఏ విధంగా మనకి తోటకూర వేస్ట్ అవ్వకుండా. ఈలోగా మనం పుల్కాలు కూడా చేసుకున్నాము. నా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయండి పుల్కాలు ఎంత ఫాస్ట్గా ఈజీగా చేసుకోవచ్చు అనేది. 10 మినిట్స్లో మనం 48 పుల్కాస్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో ఇలా పుల్కాలు కూడా ఈలోగా ఈ మీన్ టైంలో నేను పుల్కాలు కూడా రెడీ చేసుకున్నానండి. చాలా పర్ఫెక్ట్ లంచ్ ప్లానింగ్ అండి ఇది. చక్కగా విటమిన్స్, ఫైబరు, ప్రోటీన్స్ అన్నీ కూడా యాడ్ అవుతూ చక్కగా మనము సింపుల్గా చేసుకుని ఫ్రై అన్నీ కూడా అండి. పుల్కాలు అయితే మనకి చక్కటి ఫైబర్ ఫుడ్ కూడా అండి. పిల్లలు కూడా చక్కగా ఇష్టపడితే మనం రెగ్యులర్గా వీళ్ళకి పుల్కాలు కూడా పెట్టేస్తే లంచ్లో చాలా బాగుంటుందండి. ఇంతేనండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా నేను ఇంకా రెడీ చేసుకున్నాను. పుల్కాలు ఎలాగ పెట్టున్నాం కాబట్టి దీంతోపాటు బోర్న్విటా ఇచ్చేసి, సో దీంతోపాటు రైస్ కేక్స్ అండి. చక్కగా ఎటువంటి చట్నీస్ కూడా అవసరం లేదు, కర్రీ కూడా అవసరం లేదండి. ఒక్కొక్కసారి పిల్లలు ఇలా ఇష్టపడుతుంటారు కాబట్టి అందులో డిప్ చేసుకొని తినేస్తారు. చక్కగా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంతేనండి. ఇలాగ ఒక బాక్స్లో రైసు, ఒక బాక్స్లో తోటకూర పప్పు అండి. సో ఇలా ఇంకా పుల్కాలు చక్కగా మెత్తగా చాలా బాగుంటాయండి. సింపుల్గా మనం ఇలా పుల్కాలు చేసుకుంటే చక్కగా ఆయిల్ ఏమీ లేకుండా మంచి పుల్కాలు అనేది చాలా మంచి ఫుడ్ అండి. చక్కగా ఇలా పుల్కాలు వేసేసుకొని మనం వాళ్ళకి సైజుకి బాక్స్లో సరిపడేట్టుగా వేసేసుకొని దీంతోపాటు మజ్జిగ చారు అండి. మజ్జిగ చారు అనేది రైస్తో పాటు తీసుకొని ఈ తోటకూర పకోడీని టేస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. చక్కగా ఇలాంటి ఏదైనా 8 డబ్బాలు చక్కగా పకోడీ వేసి ఇచ్చేస్తే చాలా క్రిస్పీగా చక్కగా చాలా బాగుంటుంది. వాళ్ళు తినేటప్పుడు కూడా చాలా ఫ్రెష్గా బాగుంటుందండి. ఇంతేనండి. ఈరోజు మన లంచ్ ప్లానింగ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇలా పర్ఫెక్ట్గా పిల్లలు ఇష్టపడేలాగా దీంట్లోనే కొన్ని మార్చుకుంటూ మనము షార్ట్ టైంలో చాలా ఫాస్ట్గా మనము చేసుకొని ఇలా ప్లాన్ చేసుకొని, ఇదైతే మనకి దీంతోపాటు సాలడ్ కూడా పెడుతున్నానండి. ఇలానే వీటిలోనే కొన్ని మార్పులు చేసుకుంటూ, పప్పులో అయితే ఆనపకాయ పప్పు, దోసకాయ పప్పు ఇలా ఏదన్నా మార్చుకొని దాంతోపాటు పుల్కాలు పెట్టేసుకొని ఇలా పెట్టుకుంటే అన్నీ కూడా చక్కగా విటమిన్, ఫైబర్, ప్రోటీన్స్ అన్నీ కూడా లంచ్లో చక్కగా యాడ్ అవుతాయండి. పిల్లలు తినే బ్రేక్ఫాస్ట్, లంచ్ అనేది ఇప్పుడు కూడా హెవీగా ఉండాలి. సో ఈవినింగ్ అనేది కొంచెం లైట్గా ఇచ్చినా పర్వాలేదు. ఇంతేనండి. కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి పెట్టేయకుండా లంచ్లో ఇలా మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మార్నింగ్ అప్పుడు చాలా ఫాస్ట్గా కూడా మన లంచ్ కంప్లీట్ అయిపోతుందండి. ఈరోజైతే మన లంచ్ ప్లానింగ్ ఇలా ఉంది. ప్రీవియస్ వీడియోస్ని ఫాలో అవ్వండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.